పార్వతీపురం జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఆసుపత్రి మొత్తం పర్యటించి ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించారు. ఆసుపత్రికి వస్తున్న రోగులను, వారికి అందుతున్న సేవలు, వైద్యులు ఎంతమంది ఉన్నారు, సిబ్బంది ఎంతమంది ఉన్నారు తదితర పరిస్థితులను పరిశీలించారు. ఆసుపత్రిలో శానిటైజేషన్ పనిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిత్యం రోగులు ఉండే ఆసుపత్రిలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రక్తనిధి కేంద్రం, సిటీ స్కాన్, ఎక్స్రే, డయాలసిస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్లను ఆయన పరిశీలించారు. వాటి కాలపరిమితి, రక్త సేకరణ తదితర అంశాలపై ఆరా తీశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రిలో సేవలు అందించే పరిస్థితిపై రాజీ లేదని, ప్రభుత్వ పరంగా అన్ని విధాల ప్రోత్సాహం ఉంటుందని, అలాగే రోగులకు సేవలు అందించడంలో వైద్యులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. జిల్లా ఆసుపత్రిగా మారినప్పటికీ అందుకు తగ్గ మౌలిక సౌకర్యాలు లేవని, వాటిని సమకూర్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వాగ్దేవి, వైద్యులు, సిబ్బంది, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిపోర్ట్ ఎక్కువ మేము చేసినా ఇక్కడ తక్కువ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంది. ఇక్కడ 337 మంది రిజిస్టర్ అయ్యారు. ఇక్కడ నువ్వు టోటల్ ఓపీడీస్ ఉన్నారు ఒకటి చూపిస్తున్నాను. అసలు క్యాజువాలిటీలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? కమిషనర్ వస్తారు, అసలు ఓపీడీ చూపించండి ఏమని అంటారు. సో యూ విల్ బి ఫైన్ ఇమీడియట్లీ. ఎగ్జాంపుల్ అప్పనాయుడు ఉన్నాడు, వచ్చాడు. ఓకేనా? అంటే దేనికోసం వచ్చాడు, దేనికి వచ్చాడు, అది మనం ఆన్లైన్ చేయట్లేదా? వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళ డేటా అంతా అప్పుడు ఐపీడీలో వస్తుంది. ఒకసారి పేషెంట్ ఏమైనా సివియర్గా ఉంటే మనం ఆరోగ్యంలోకి వెళ్ళి రీసేల్ చేసుకుంటాం. రీసేల్ చేస్తాం సార్. రీసేల్ చేసిన తర్వాత డిఎస్ అని ఉంటుంది సార్. అక్కడికి వెళ్ళి వాళ్ళు పంపేసుకుంటాం. మామూలు నార్మల్ డెలివరీ అయినా, ఒక ఆపరేషన్ అయినా, లేదా మామూలు సిజరీన్ అయినా ఏదైనా సరే మా దగ్గరికి రీసేల్ చేస్తే డియూగా పంపిస్తాం సార్. సో వాళ్ళ ద్వారా డాక్టర్ ఎన్టీఆర్ విషయాలు వాళ్ళు మళ్ళీ అమౌంట్ పడుతుంది సార్. ఆసరా అమౌంట్ వస్తుంది సార్. ఎంత వస్తుంది? అంటే నార్మల్ డెలివరీ అయితే 5,000 సార్. సిజరీన్ సెక్షన్ అయినా 5,000. ఇప్పుడు ఆర్థోపెడిక్ చేసుకుంటాయి. ఆర్థోపెడిక్ ఎందుకంటే లాంగ్ 5 crore అందరికీ వచ్చింది వాడుతుంటే ఎంతసేపు హ్యాపీ అవర్ అంటారు. ఎన్ని అవర్స్ పనిచేస్తాం కరెంట్ అయిపోయింది, వాడుతున్నా ఎన్ని అవర్స్ మీరేం చూసుకుంటారు దాన్ని? తింటాడు వాడు అంటే కార్డులో ఎవరైనా పేషెంట్ కార్డ్స్ అని కార్డులో వాళ్ళ అంటే అబ్బాయి కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ భర్త ఎవరైనా యూజ్ అవుతాం. అంటే పేషెంట్ రాకపోయినా కార్డులో ఎవరైనా ఎవరిదైనా ఇప్పుడు ఇచ్చారు. అది ఎవరిది? మామూలు పేషెంట్ ఎవరి నల్లేను వాళ్ళు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా కార్డులో రావచ్చు. నేను కూడా డిశ్చార్జ్ డైరెక్ట్గా అంటే ఉంది కాబట్టి డైరెక్ట్ వార్డులోకి వెళ్ళి మన బ్యాండెస్ పెట్టేసి డిశ్చార్జ్ కూడా అట్లా తీసుకుంటున్నాం. ఇక్కడ తీసుకోవట్లేదు సార్. ఎంతమంది ఉన్నారు ఇన్ పేషెంట్?